सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। క్రితం క్లాస్లో మనం 4 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 4వ శ్లోకం, అంటే జ్ఞానం వల్ల మాత్రమే మోక్షము అని చెప్పేటటువంటి ఆ శ్లోకాన్ని మరొక్కసారి పునర్విమర్శ చేసుకుని ముందుకు పోదాం. పఠంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మసితాంతరేపి. శాస్త్రాన్ని పఠంతు, శాస్త్రాన్ని అధ్యయనము చేయుగాక. దేవాన్ యజంతు, వైదిక కర్మల ద్వారా దేవతల్ని తృప్తిపరచుగాక. కర్మాణి కుర్వంతు, నిస్వార్థమైనటువంటి సంఘసేవలను చేయుగాక. దేవతాః భజంతు, దేవతల్ని ఉపాసన చేయుగాక. ఆత్మైక బోధేన వినా విముక్తి, ఆత్మబోధ వినా, ఆత్మబోధ లేకుండా విముక్తి లేదు. ఎంతవరకు లేదు? బ్రహ్మ శతాంతరేపి, 100ల కొలది బ్రహ్మ కల్పాలు గడిచినా కూడా న సిద్ధ్యతి విముక్తి, విముక్తి అనేది సిద్ధించదు, విముక్తి అనేది లభించదు. శాస్త్రాన్ని అధ్యయనం చేయగాక, వైదిక కర్మల ద్వారా దేవతలందరినీ కూడా తృప్తిపరచుగాక, నిస్వార్థ కర్మల్ని ఆచరించుగాక, దేవతల్ని ఉపాసించుగాక, దేవతోపాసన చేయుగాక. ఆత్మైక జ్ఞానం కలుగకపోతే కొన్ని 100ల బ్రహ్మ కల్పాలు గడిచినా కూడా ముక్తి సిద్ధించదు. ముముక్షులు అద్వైత వేదాంతం తప్ప న్యాయము, వ్యాకరణము, కల్ప, శిక్ష ఇట్లాగా వేదాంగాలు 6 ఉన్నాయి. వేదాలు 4 ఉన్నాయి. వీటిని అధ్యయనం చేయడం వల్ల మోక్షము లభించదు. వేదాన్ని అధ్యయనం చేయడం అంటే వేద పారాయణం. ఆ వేదాన్ని పఠించేటటువంటి ఆ శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివి ఆ వేద పారాయణం చేస్తూ ఉంటారు. ఘనాపాటి, జటావల్లభులు, ఇట్లాగా క్రమవిత్, వీళ్ళకి పేర్లు ఉంటాయి. ఈ వేదాధ్యయనం కూడా మోక్షాన్ని ఇవ్వదు. వాటి ప్రయోజనం పట్టుకుంటుంది. అవి ఒక సాధకుని ఎంతవరకు తీసుకువెళ్ళగలవో అంతవరకు తీసుకువెళ్తాయి, కానీ మోక్షానికి అది చాలదు. మోక్షం పొందడానికి వేదాధ్యయనం చాలదు అని వేదమే చెప్తోంది. వేదాంత అధ్యయనం చేయాలి. వేద అంతభాగాన్ని అందులో కేవలం అధ్యయనం చేస్తే సరిపోదు. అక్కడ ఏది బోధింపబడుతోందో దాన్ని అర్థం చేసుకుని ఆ నిష్టలో ఉండాలి. మనకి ముండకోపనిషత్తులో వస్తుంది 2 విధాలైనటువంటి విద్యలు సంపాదించవచ్చు అని. అవి పరా అపరా అని చెప్పారు. ఏ జ్ఞానంతో అక్షర బ్రహ్మను పొందగలుగుతారో దాన్ని పరావిద్య అంటారు. ఆ పరావిద్య కావాలి. అపరావిద్య అంటే వేదములు, వేదాంగాలు, ఇవన్నీ అపరావిద్య. ఇంకా లౌకిక విద్యలన్నీ అపరావిద్య కింద వస్తాయి. ఈ అపరావిద్యల వల్ల మనకు మోక్షము దొరకదు. మోక్షానికి జ్ఞానము మాత్రమే. ఈ జ్ఞానం వేదాంత శబ్దాల వల్ల ఉత్పన్నమయ్యేటటువంటి అంతఃకరణ వృత్తి ద్వారా కలుగుతుంది.
ఈ జ్ఞానాన్ని ఉత్పన్నం చేయడంలో పదాలు, వేదవాక్యాలు, మహావాక్యాలు ఇవన్నీ తోడ్పడతాయి. నిజానికి జ్ఞానాన్ని కలిగించేది మాత్రం అంతఃకరణ వృత్తి మాత్రమే. దాన్ని పరావిద్య అంటారు. ఉపనిషత్తు శబ్దాలు అపరావిద్య. వైదిక కర్మలు మొదలైనవి సాధకుణ్ణి వేదాంత అధ్యయనం చేయడానికి సంసిద్ధుణ్ణి చేస్తాయి. మోక్షం కోసం వేదాంతంలో చెప్పబడినటువంటి ఈ జ్ఞానాన్ని అందుకోవాలి. వేద అధ్యయనం వల్ల అంతఃకరణ శుద్ధి కలిగి సంసిద్ధత ఏర్పడుతుంది. యజంతు దేవాన్, యజంతు దేవాన్ అంటే రకరకాల దేవతలు ఉన్నారు. ఇంద్ర, వరుణ మొదలైనటువంటి దేవతల అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ వైదిక కర్మలు అంటే యజ్ఞం, యాగం ఇటువంటివి చేస్తూ ఆ కర్మలతో పాటుగా కుర్వంతు కర్మ అని అన్నాడు. కుర్వంతు కర్మ అంటే కర్మలతో పాటుగా వాపీకూప తటాకాది అంటాడు. అంటే నూతులు తవ్వించడం, తటాకాలు ఏర్పరచడం, దేవాలయాలను నిర్మించడం, చలివేంద్రాలను ఏర్పరచడం, ఇట్లా రకరకాలైనటువంటి సామాజిక సేవను చేయడం. దీనివల్ల ఆ హృదయం యొక్క వైశాల్యం పెరుగుతుంది, అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. ఈ కార్యాలన్నీ ఉదారమైనవే, వీటినేమి మనం చేయకూడదని చెప్పట్లేదు. వీటి వల్ల మీకు జ్ఞాన యోగ్యత లభిస్తుంది. జ్ఞానానికి సంస్కారవంతుడు, సంసిద్ధుడు అయినటువంటి సాధకుడు కావాలి. ఇవి సంస్కారము, సంసిద్ధతని సమకూరుస్తాయి. సో సాధకులు ఈ కర్మలన్నీ చేయుగాక. కుర్వంతు కర్మాణి. ఒక వ్యక్తి వైదిక కర్మలను అనుష్ఠించకపోవచ్చు, కానీ రకరకాలైనటువంటి సంఘసేవలు అయితే చేయొచ్చు. వీటి వల్ల మీకు సాక్షాత్తుగా మోక్షము రాదు. అయితే ఏమొస్తుందండి? ఏమొస్తుంది అంటే కేవలం చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత వస్తుంది. ఇంకా రకరకాల దేవతలను ఉపాసన చేయుగాక. దేవి ఉపాసన, గణపతి ఉపాసన, తర్వాత ఇంకా సూర్యోపాసన, ఇట్లా రకరకాలైనటువంటి ఉపాసనలు చేయగాక. భజంతు దేవతాః. ఇక్కడ భజంతు అంటే ఉపాసనం కుర్వంతు. ఈ ఉపాసనల వల్ల మనకి చిత్తశుద్ధి ఏర్పడుతుంది, అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. అంతఃకరణ శుద్ధి అంటే ఈ అంతఃకరణలో అనేక రకాల మలినాలు ఉంటాయి. రాగద్వేషాలు, కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు, ఇవన్నీ కూడా మలినాలు. ఈ మలినాలన్నీ తొలగి ఈ అంతఃకరణ శుద్ధి ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు సాధకుడు సాధన చతుష్టయ సంపన్నుడై జ్ఞాన యోగ్యతను సంపాదించి జ్ఞానాన్ని పొందడానికి సంసిద్ధుడై ఉంటాడు. ఇవన్నీ విహిత కర్మలు. వీటిలో ఏవైనా చేయమని ముముక్షుల్ని ప్రోత్సహిస్తున్నారు ఈ మంత్రంలో. ముముక్షుల్ని వీటిలో ఏదైనా చేయుగాక, కానీ మోక్షం అయితే వీటి వల్ల రాదు అని ఈ శ్లోకం చెప్తోంది. ఆత్మైక జ్ఞానం కలుగకుండా ముక్తి కలగదు. ఆత్మైక్య బోధైన వినా. ఆత్మైక బోధ అంటే ఏమిటి? ఆత్మ ఒక్కటే ఉంది, అదే సత్యము, అదే నిత్యము, అదే ఇక్కడ నిజంగా ఉన్నది. తదన్యమైనది అంతా కూడా ఆత్మ ఒక్కటే సత్యము, తదన్యమైనదంతా కూడా అనాత్మ, అనాత్మ మిథ్య. కాబట్టి ఈ ఆత్మ గురించిన జ్ఞానం లేనట్టయితే, ఆత్మ జ్ఞానం కానీ కలగినట్టయితే మోక్షము లేదు. ఎంతవరకు లేదు? 100 బ్రహ్మలు
కాలం గడిచినా కూడా మోక్షము దొరకదు. అంటే కాలయాపన జరిగిపోతుంది తప్పితే మోక్షం అనేది సిద్ధించదు. ఆత్మే బ్రహ్మ అని తెలుసుకోగలగాలి. ఆ ఐక్య జ్ఞానం, జీవుడే ఆత్మే బ్రహ్మ, అహమాత్మ బ్రహ్మ, ఈ మహావాక్యాన్ని అర్థం చేసుకుని ఆ నిష్టలో ఉన్నట్టయితేనే మోక్షము. ఐక్యము అన్న పదం ఇక్కడ రెండు వస్తువుల్ని కలపడం అన్న అర్థంలో వాడబడుతోంది. అంటే జీవుడు ఈశ్వరుడు ఒకడే. జీవుడు ఈశ్వరుడని రెండు లేవు, ఆత్మపరంగా రెండు ఒకటే. అంటే జీవుడిలో ఉన్న సత్యము ఆత్మ, ఈశ్వరులో ఉన్నటువంటి సత్యం కూడా ఆత్మే. కాబట్టి సత్య దృష్టితో చూసినట్టయితే ఆత్మ ఒకటే ఉన్నది. మరి ఇక్కడ అనేకత్వం కనిపిస్తోందంటే ఈ ఆత్మ నుంచి ఈ అనేకత్వం అంతా కూడా కేవలం భాషిస్తోంది. అది మిథ్యారూపంగా భాషిస్తోంది. సత్య వస్తువుగా ఆత్మ ఒకటే ఉంది. ఇక్కడ కనిపించేటటువంటి అనేకత్వం అంతా కూడా మిథ్యారూపము. ఇక్కడ ఆత్మైక బోధ అంటే జ్ఞానము, గుర్తింపు. అంటే ఆ విషయం తెలుసుకుని దాన్ని గుర్తించగలగాలి. మీ యొక్క స్వరూపం ఈ వేదాంతం చెప్తుంది. మన స్వరూపం ఎప్పుడైతే మనం తెలుసుకుని దాన్ని గుర్తించామో, ఆ నిష్టలో ఉండగలిగామో, అప్పుడే మోక్షం. అందుచేత ఈ గుర్తింపు, ఈ జ్ఞానము మనసులో కలగాలి, వేరెక్కడా కాదు. ఆత్మ ఎప్పుడూ ఉన్నదే, ఎల్లప్పుడూ ఒకేలాగా ఉంటుంది. నీకు తెలిసినా తెలియకపోయినా అది ఒకటే, అద్వయము. ఇది సర్వానికి అతీతమైనది. ఈ సత్యం గురించిన అజ్ఞానం తొలగాలి. అంటే జీవి యొక్క నిజస్వరూపము ఆత్మ. ఇంతకుముందు ఏమనుకున్నాడు? వేదాంతానికి రాకముందు నేనే శరీరాన్ని, నేనే మనస్సుని, నేనే ఇంద్రియాల్ని, నేనే దేహాన్ని, ఈ విధమైనటువంటి అవగాహనతో ఉన్నాడు. ఇప్పుడు వేదాంతం నువ్వు శరీరం కాదు, నువ్వు మనస్సు కాదు, నువ్వు ఇంద్రియాలు కాదు అని చెప్తాను. మరి నేనెవరండి అని ప్రశ్నిస్తే నీ యొక్క సత్యస్వరూపము ఆత్మ. ఈ ఆత్మ నీలోనే కాదు అంతటా ఉన్నది. ఆత్మ ఏకము అని అనేక రకాలైనటువంటి అంశాలని నీ ముందు ఉంచుతోంది. ఇవన్నీ కూడా నీ యొక్క నిజస్వరూపం. ఆ నిజస్వరూపం ఎప్పుడైతే నీకు దర్శనమైందో, నేను శరీరాన్ని అనేటటువంటి పొరపాటు దిద్దబడుతుంది. ఆ పొరపాటు ఎప్పుడైతే దిద్దబడిందో, నీ నిజత్వంలో నువ్వు నిలబడేటటువంటి సామర్థ్యం నీకు ఏర్పడుతుంది. ఆ క్షణం నుంచి నీకు ఆంతర స్వేచ్ఛ, మోక్షము లభిస్తాయి, జీవన్ముక్తి లభిస్తుంది. ఆత్మ గురించిన జ్ఞానాన్ని ఆత్మజ్ఞానము అంటారు. ఈ ఆత్మజ్ఞానము తెలియనిదే మోక్షము లేదు. మోక్షానికి నీ యొక్క నిజస్వరూపం తెలియాలంటే ఆత్మజ్ఞానం రావాలి. ఆత్మజ్ఞానానికి కేవలం ఇది కంటితో చూసేది కాదు, చెవులతో వినేది కాదు, అది నోటితోటి రుచి చూసేది కాదు. అంటే ఇంద్రియ ప్రమాణాలకి అగోచరము. కేవలం వేదాంతం వల్ల మాత్రమే తెలుస్తుంది, మహావాక్యాల వల్ల మాత్రమే తెలుస్తుంది. మంగళ శాసనంలో సర్వ వేదాంత సిద్ధాంత గోచరం అని చెప్పాడు. తర్వాత తం అగోచరం అని కూడా చెప్పాడు. అంటే వేదాంత మహావాక్యాల వల్ల ఈ ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఈ ఆత్మజ్ఞానము ఇంద్రియాల వల్ల తెలిసేది కాదు అని ఆ విషయాన్ని మనకి అక్కడ బోధపడేటట్టు చెప్పారు. మోక్షము అంటే లోక ప్రాప్తి కాదు అని కూడా తెలుసుకున్నాం.
లోకప్రాప్తి అంటే ఇక్కడ ప్రయత్నం చేసి పుణ్యం చేసి సరైనటువంటి పుణ్యం సంపాదించిన తర్వాత మరణానంతరం మనం ఆ లోకానికి ప్రవేశిస్తాం, ఆ లోకానికి వెళతాం. కానీ వేదాంతం చెప్పేది ఏంటంటే మోక్షం అనేది ఆంతరస్వేచ్ఛ. ఆంతరస్వేచ్ఛ, నీ యొక్క నిజస్వరూపాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో ఆ నిజస్వరూప నిష్టలో నీకు ఈ బంధ విముక్తి ఏర్పడుతుంది. బంధము అంటే ఏమిటండి? బంధము అంటే ఇంతవరకు నేనేమనుకుంటున్నాను, ఇక్కడ 3 ఉన్నాయి: జీవుడు, ఈశ్వరుడు, తర్వాత ఇదిగో జగత్తు. ఈ జగత్తు వల్ల నేను చాలా కష్టపడుతున్నాను, కాబట్టి నాకు ఈశ్వరుడు సహాయం చేయాలి. ఇది ఆలోచన. ఇప్పుడు వేదాంతం ముందుకు వచ్చి జీవ జగత్ ఈశ్వరుడు అని 3 లేవు, నిజానికి ఉన్నది ఆత్మ మాత్రమే. మరి 3 ఏమిటి అంటే 3 కూడా ఈ ఆత్మలోనే ప్రకటింపబడుతున్నాయి. ఆత్మలోనే ఈ 3 కూడా ప్రకటింపబడుతున్నాయి. జీవుడు ఆత్మానాత్మ మిశ్రమము. జీవుడి యొక్క నిజ స్వరూపము ఆత్మ మాత్రమే. అనాత్మ మిథ్య. అనాత్మ అంటే శరీరము, మనస్సు, ఇంద్రియాలు, ఇవన్నీ అనాత్మ. 3 శరీరాలు కూడా అనాత్మే. ఇవి పంచకోశ వివేకంగా మనకు వస్తుంది. ఈ పంచకోశ వివేకం చేసినప్పుడు ఈ పంచకోశాలు ఏవి కూడా ఆత్మ కాదు. ఈ ఆత్మ వల్లే ఇవన్నీ నిలబడుతున్నాయి, ఆత్మ వల్లే ఇవి సృష్టించబడ్డాయి, ఆత్మ వల్లే అవి నిలబడుతున్నాయి, ఆత్మలోనే అంత్యంలో లయమైపోతాయని తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ ఆత్మ బోధ జరిగిందో, తన నిజస్వరూపం తెలుసుకున్నాడో, అప్పుడు ఆ జీవికి ఆంతర స్వేచ్ఛ లభిస్తుంది. ఆంతర స్వేచ్ఛ అంటే ఈ జీవి ఇక్కడ సంసారంలో ఉన్నప్పుడు ఆ సంసారంలో 3 దోషాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి, ఈ సంసారంలో ఆత్యంతికమైనటువంటి శాంతి లేదు, ఆత్యంతికమైనటువంటి ఆనందం లేదు, ఆత్యంతికమైనటువంటి భద్రత లేదు. శాంతి, ఆనందము, భద్రతల కోసం ఈ సంసారంలో పరుగులు పెడుతున్నాడు. ఇవి సంసారములో లేవు. మరి ఇవి ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాయండి అంటే ఇవి నా యొక్క స్వరూపము. నా స్వరూపం ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పుడు నాకు ఆంతర స్వేచ్ఛ వచ్చింది. కాబట్టి ఆత్మబోధ వినా మోక్షము లేదు. ఇది ఈ శ్లోకం యొక్క వివరణ. ఇంకా 5వ శ్లోకంలోకి వెళ్దాం. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే వస్తు సిద్ధి విచారేణ నకించిత్ కర్మ కోటిభిః. చిత్తస్య శుద్ధయే కర్మ అంటే చిత్తశుద్ధి కోసమే. శుద్ధయే అంటే కోసమే, శుద్ధి కోసమే, చిత్తశుద్ధి కోసమే. చిత్తస్య శుద్ధయే, చిత్తశుద్ధి కోసమే ఈ కర్మాచరణము. కర్మ అంటే కర్మాచరణము. కర్మాచరణం అంటే ఇక్కడ చేసేటటువంటి ఈ వైదిక కర్మలు, ఆ తర్వాత ఈ ఉపాసనలు కూడా కర్మ కిందే వస్తాయి. అంటే మెడిటేషన్స్ కూడా కర్మ కిందే వస్తాయి శాస్త్రం ప్రకారం. నతు వస్తూపలబ్ధయే, అంతేగాని వస్తువు లభించడం కోసం కాదు. ఈ వస్తువు అనే పదాన్ని ఈ వేదాంతం తరచూ వాడుతూ ఉంటుంది. వస్తువు అంటే ఇక్కడ ఆత్మ, ఆత్మ యొక్క జ్ఞానం కోసం కాదు. నతు వస్తూపలబ్ధయే, ఈ వస్తువు లభించడం కోసం కాదు, వస్తువుని పొందడానికి మాత్రం కాదు. నకించిత్ కర్మకోటిభిః. నకించిత్ కర్మకోటిభిః అంటే కొన్ని కోట్లాది కర్మలు చేసినా కూడా మీకు ఈ ఆత్మజ్ఞానము లభించదు, వస్తు సిద్ధి లభించదు. ఎలా లభిస్తుందంటే వస్తు సిద్ధి విచారేణ. వస్తు సిద్ధి ఎలా వస్తుంది? ఆ
సెల్ఫ్ ఎనాలిసిస్ అంటారు. ఆత్మ విచారణ వల్ల, ఆత్మ అంటే ఏమిటి అని దాని గురించిన ఈ విశ్లేషణ వల్ల మాత్రమే మీకు ఈ ఆత్మ మీకు లభిస్తుంది. కర్మ అనేది అంతఃకరణ శుద్ధికి మాత్రమే, ఆత్మను పొందడానికి మాత్రం కాదు. ఆత్మ విచారణ వల్ల మాత్రమే కలుగుతుంది. ఆత్మసిద్ధి, ఆత్మ వస్తు సిద్ధి విచారణ వల్ల మాత్రమే కలుగుతుంది. కోట్ల కొలది కర్మల ద్వారా ఏ కొంచెం జ్ఞానం కూడా కలుగదు. ఈ శ్లోకంలో ఆచార్యుడు ఆత్మ విచారణ గురించి చెప్తున్నారు. ఇంతకుముందు మోక్షము జ్ఞానం వల్ల కలుగుతుంది అని చెప్పారు. జ్ఞానం అనేక ఉన్నాయి. పరావిద్య ఉంది, అపరావిద్య ఉంది. దేని వల్ల తెలుస్తుంది అనే విషయం దీంట్లో చెప్తున్నారు. అంటే ఈ మోక్షము అనేది ఆత్మ విచారణ, ఆత్మజ్ఞానము వల్ల మాత్రమే దొరుకుతుంది. జ్ఞానం వల్ల మాత్రమే అని అన్నాం కదా, అది మొదటి స్టెప్. జ్ఞానం వల్ల మాత్రమే మోక్షము. రెండో స్టెప్ ఏంటి? ఆత్మజ్ఞానము, ఆత్మ విచారణ వల్ల మాత్రమే, ఆత్మ గురించిన విశ్లేషణ చేస్తేనే మనకి మోక్షము అని ఇక్కడ మళ్ళీ సుస్పష్టంగా శంకర భగవత్పాదులు చెప్తున్నారు. అంటే ఒక క్రీనీడలో ఒక వ్యక్తి పాముని చూసి బాగా భయభ్రాంతులై చాలా తత్తరపాటు పడుతూ చెమటలు కక్కుతూ అరుపులు అరుస్తున్నాడు. అటుగా వెళ్ళినటువంటి ఒక ఆప్తుడు అతన్ని చూసి విషయం తెలుసుకుని తన దగ్గర ఉన్నటువంటి బ్యాటరీ లైట్ ఆన్ చేసి ఆ పాముకేసి ఆ కాంతిని ప్రసరింపజేశాడు. అప్పుడు విషయం తెలిసింది, అది పాము కాదు, తాడు మాత్రమే అని. ఎప్పుడైతే విషయం బయటపడిందో ఆ వ్యక్తికి భయం పోయింది. ఇప్పుడు దీన్ని కానీ మనం విశ్లేషణ చేసినట్టయితే అక్కడ నిజానికి పాము లేదు, తాడు మాత్రమే ఉంది. ఆ క్రీనీడ వల్ల ఇతను పాము అనుకుని భయానికి లోనయ్యాడు. ఈ పాము పోవాలంటే ఏం చేయాలి? ఈ పాములు పట్టేవాడిని పిలవాలా? అంటే కర్మ చేయాలా? లేదా ఒక చోట కూర్చుని తపస్సు చేయాలా? ఏం చేస్తే ఈ పాము పోతుంది? మంత్రం అయ్యాలా? ఏం చేస్తే పాము పోతుంది? అంటే ఆ విషయం తెలియజేస్తే చాలు, అది తాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తే చాలు. జ్ఞానం లభించాలి. ఆ జ్ఞానం లభించినట్టయితే ఆ జరిగినటువంటి పొరపాటు పోతుంది. ఇక్కడ మనకి జరుగుతున్నటువంటి పొరపాటు ఏంటి? జీవుడు నేనే శరీరాన్ని, నేనే ఈ మనస్సుని, నేనే ఇంద్రియాల్ని అని ఆ భ్రాంతికి లోనై ఆ భ్రాంతి జన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. ఎలాగైతే ఆ బ్యాటరీ లైటు విషయాన్ని బయటపెట్టిందో అదే మాదిరిగా వేదాంతం జీవుని యొక్క నిజస్వరూపాన్ని చూపిస్తుంది. అంటే జీవుని యొక్క నిజస్వరూపము ఆత్మ, ఆత్మ వినా మరొకటి లేదు అని ఈ విషయాన్ని ఎప్పుడైతే బయటపెట్టిందో అప్పుడు ఆ ఆత్మ విచారణలో అతనికి మోక్షము కలుగుతుంది. ఇది వినా ఎన్ని కర్మలు చేసిన, హోమాలు, యజ్ఞాలు, జపాలు, తపాలు, ఇటువంటివి ధార్మిక కర్మలు, ఇవన్నీ మంచిని పెంచుతాయి, కానీ మోక్షాన్ని మాత్రం ఇవ్వవు. జ్ఞాన ప్రాప్తి ఆత్మ విచారణ వల్ల మాత్రమే జరుగుతుంది. అదే చెప్తున్నాడు, వస్తు సిద్ధి విచారేణ. విచారణ అంటే ఇక్కడ దుఃఖం కాదు, విచారము అంటే తెలుగులో దుఃఖము అనేటటువంటి అర్థం ఉంది. విచారణ అంటే విశ్లేషణ. వేదాంత మహావాక్యాల ద్వారా విశ్లేషణ చేసినట్టయితే ఆ ఆత్మ గురించినటువంటి పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ఈ ఆత్మ విచారణ వల్ల మాత్రమే మోక్షము. ఇది రెండో స్టెప్. మొట్టమొదటి ఏమనుకున్నాం? మోక్షము అనేది మీకు
జ్ఞానము వల్ల మాత్రమే దొరుకుతుంది. మోక్షము అనేది జ్ఞానం వల్ల మాత్రమే లభ్యమవుతుంది అని ఫస్ట్ స్టెప్. రెండోది, మోక్షము ఆత్మ విచారణ వల్ల మాత్రమే దొరుకుతుంది. వస్తు సిద్ధి విచారేణ నకించిత్ కర్మకోటిభి అంటాడు. నకించిత్ కర్మకోటిభి అంటే కోటి కర్మల ద్వారా కూడా ఈ బ్రహ్మ లభించదు. అంతకుముందు ఏం చెప్పాడు? నువ్వు కర్మలు చేసినా, ఉపాసన చేసినా, లేదా సంఘసేవలు చేసినా కూడా 100 బ్రహ్మకాలాలు గడిచినా కూడా నీకు మోక్షము లభించదు. ఆత్మైక బోధ వినా విముక్తి అంటున్నాడు. నసిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి అని చెప్పాడు. ఒక బ్రహ్మ కల్పము 3 కోట్ల కోట్లు సంవత్సరాలు ఉంటుందిట. అంత దీర్ఘకాలము ఒక చతుర్ముఖ బ్రహ్మ కల్పము. అంటే ఈ బ్రహ్మ అనేది ఒక పదవి. జీవి అతి ఉన్నతమైనటువంటి పుణ్యాన్ని సంపాదించడం వల్ల ఇటువంటి పదవి వస్తుంది. ఆ పదవీ కాలము 3 కోట్ల సంవత్సరాలట ఉజ్జాయింపుగా. అంత దీర్ఘకాలము గడిచిన తర్వాత ఆ జీవి ముక్తుడు అవుతాడు. ఎందువల్ల అంటే అతనికి బ్రహ్మజ్ఞానం ఆల్రెడీ వచ్చి ఉంటుంది. అంత ఉన్నతమైనటువంటి ఆ పుణ్యాన్ని సంపాదించిన వాడు గురువుని ప్రాప్తించుకుని ఆత్మజ్ఞానాన్ని పొంది ఉంటాడు. కాబట్టి ఆ బ్రహ్మకాలాలు 100 జరిగినా కూడా ఈ జీవికి మోక్షము లేదు. అంటే ఆత్మజ్ఞానాన్ని అందుకోకుండా కాలయాపన చేసినట్టయితే ఎంత కాలం గడిచినా కూడా మనకి ప్రయోజనం లేదు అనే విషయాన్ని ముందు శ్లోకంలో చెప్పుకున్నాం. ఇక్కడేం చెప్తున్నారు? ఇందులో ఎంఫసిస్ ఏంటంటే ఏ కర్మలు చేసినా కూడా, కర్మ అంటే ఉపాసన కూడా కలుపుకున్నాం ఇందులో. నకించిత్ కర్మ కోటిభిః, ఈ కోటి కర్మలు చేసినా కూడా, కోట్లాది కర్మలు చేసినా కూడా మనకి మోక్షము లభించదు. వస్తు సిద్ధి విచారేణ. ఈ వస్తు అనే పదం ఆత్మకి వాడుతుంది వేదాంతం. వస్తువు అంటే వస్తువు అన్నారు కదా, అది స్థూలంగా కనిపిస్తుందా అని అనకూడదు. ఈ వస్తువు అనేది విషయము. ఇంగ్లీష్లో కూడా చెప్తారు, దిస్ ఇస్ ఎ మ్యాటర్ ఫర్ లెర్నింగ్ అని. మ్యాటర్ ఫర్ లెర్నింగ్ అంటే అది విషయము, ఈ తెలుసుకునేటటువంటి విషయము. మ్యాటర్ అనగానే అక్కడ ఒక వస్తువు ఉందని కాదు. అలాగే ఇక్కడ వస్తు సిద్ధి అంటే ఆత్మ వస్తు, ఆత్మ విషయము మనకి సిద్ధించాలి అన్నట్టయితే, లభించాలి అన్నట్టయితే కేవలం విశ్లేషణ, ఆత్మ విశ్లేషణ వల్ల మాత్రమే తెలుస్తుంది. మరి ఇంకా కర్మ యొక్క ప్రయోజనం ఏమిటండి అని మీరు అడిగితే చెప్తున్నారు, చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే. చిత్తశుద్ధికి మాత్రమే ఈ కర్మ పనికొస్తుంది తప్పితే వస్తు సిద్ధికి ఇది పనికి రాదు. ఇది ఈ శ్లోకం చెప్పేటటువంటి విషయం. అంటే స్టెప్ బై స్టెప్ చూడండి. ఫస్ట్ స్టెప్లో ఏం చెప్పుకున్నాం? జ్ఞానము వినా మోక్షము లేదు. రెండో స్టెప్లో ఆత్మ జ్ఞానము అంటే ఆత్మ గురించిన విచారణ లేనట్టయితే మనకి మోక్షము లేదు. మూడో స్టెప్ చూద్దాం. అతో విచార కర్తవ్య జిజ్ఞాసోరాత్మవస్తునః సమాసాద్య దయా సింధుం గురుం బ్రహ్మ విదుత్తమం. అతః దయాసింధుం బ్రహ్మ విదుత్తమం. అందుచేత దయాసాగరుడైనటువంటి, కరుణాసాగరుడైనటువంటి, బ్రహ్మవేత్తల్లో ఉత్తముడైనటువంటి గురుం సమాసాధ్య, గురువును, సద్గురువును సమాసాధ్య విధివత్ సమీపించి. విధివత్ సమీపించి అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే వినయంగా ఆ గురువు దగ్గరికి వెళ్ళి కోరాలట. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అంటుంది. తద్విద్ధి ప్రణిపాతేన అంటే ఆ జ్ఞానాన్ని ఆర్జించడం కోసం గురువు దగ్గరికి వెళ్ళి ప్రణిపాతం చేయాలి, సాంజలి బంధకంగా నమస్కారం చేయాలి.
ఇంకా ముండకోపనిషత్తు ఏం చెప్తుంది? పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్తి అకృతకృతేన తద్విజ్ఞానార్థం స గురుం ఏవ అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శ్రోత్రియుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు దగ్గరికి సమిధలు పుచ్చుకుని వెళ్ళాలి. సమిధలు పుచ్చుకుని వెళ్ళి నాకు ఆత్మవిద్య బోధించండి అని అడగాలి. అడిగినట్టయితే గురువు ఆత్మవిద్యని బోధిస్తాడు. కాబట్టి ఇక్కడ విధివత్ అంటే ఆ శాస్త్రం చెప్పినట్టుగా ఆ గురువుని సమీపించి ఆ గురువుని అర్థించినట్టయితే మీకు ఆత్మ జ్ఞానం దొరుకుతుంది. అందుచేత బ్రహ్మవేత్తల్లో ఉత్తముడు కరుణాసాగరుడు సద్గురువుని ఆ వేదం చెప్పిన విధానంగా సమీపించి ఆత్మతత్వ విచారణ చేయాలి. నాకు కావాల్సింది మోక్షం కాబట్టి నేనే పుస్తకాలు తెచ్చుకుని చదివేస్తాను అంటే కుదరదు. ఇది గురువుని సమీపించి తెలుసుకోవాల్సినటువంటి విషయం. గురు ప్రాప్తి వినా మనకి మోక్షము దొరకదు. మోక్షము నా మట్టుకు నేనే అర్థం చేసుకుంటాను. నేను చాలా తెలివితేటలున్నా, నేను చాలా టాప్ ర్యాంకులో యూనివర్సిటీలో పాస్ అయ్యాను, రికార్డ్స్ సృష్టించాను, కాబట్టి నాకు గురువు అవసరం లేదు అనుకున్నట్టయితే ఆత్మజ్ఞానం కలగదు. ఎందువల్ల కలగదు? ఇది ఆ మంత్రాల్లో డిక్షనరీని పుచ్చుకుని చదివితే మనకి అర్థమయ్యేటటువంటి విషయం కాదు. ఈ ఆత్మజ్ఞానము అనేది ఆ గురువు ద్వారా సంప్రదాయబద్ధంగా నేర్చుకున్నట్టయితేనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే డిక్షనరీ మీనింగులు వేరే ఉంటాయి, అక్కడ ఉండేటటువంటి ఆ అంతరార్థం వేరే ఉంటుంది. ఉదాహరణకి ఆ ఈశావాస్య ఉపనిషత్తులో శాంతి మంత్రం, ఇప్పుడు మీకు జరగబోతుంది ఆ శాంతి మంత్రం గురించి. ఆ శాంతి మంత్రం చూసినట్టయితే కేవలం ఆ శాంతి మంత్రమే అర్థం కాదు. మీరు ఆ నిఘంటువులో ఉండేటటువంటి మీనింగ్ తీసుకుని దాని అర్థాన్ని పరిశోధన చేద్దాము, అర్థాన్ని విశ్లేషణ చేద్దామని ప్రయత్నిస్తే శాంతి మంత్రమే అర్థం కాదు. ఆ శాంతి మంత్రమే ఎంతో గహనంగా ఉంటుంది. పూర్ణమదః అంటే అక్కడ ఉన్నది పూర్ణము. పూర్ణము అంటే సున్నా అని కూడా వస్తుంది తెలుగులో. పూర్ణము అంటే సున్నా, అక్కడ ఉన్నది సున్నా. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఈ విధంగా మనకి అది పూర్ణము అనేటటువంటిది సరైనటువంటి అర్థం మనకి తెలియనట్టయితే మన బుర్రలో కూడా సున్నానే ఏర్పడుతుంది అని దయానందుల వారు చాలా హాస్యంగా చెప్తారు. ఒక విద్యార్థి ఫెయిల్యూర్ మార్క్స్ వచ్చాయట. ఫెయిల్యూర్ మార్క్స్ వస్తే ఆ ప్రోగ్రెస్ కార్డ్ తీసుకుని తండ్రి దగ్గరికి వెళ్తాడు. తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రికి తెలుసు కుర్రవాడి యొక్క ప్రతిభ, వాడన్నిట్లోనూ ఫెయిల్ అవుతాడని. ఆ కార్డు చూసాను అత్త, ఏమిట్రా అంత ఈశావాస్యం లాగుంది అని. పూర్ణమదః అక్కడ సున్నా, పూర్ణమిదం ఇక్కడ సున్నా, అంటే సైన్స్లో సున్నా, మ్యాథ్స్లో సున్నా. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే, కింద కూడా సున్నాని. ఆ విధంగా ఇది హాస్యంగా పనికొస్తుంది తప్పితే నిజానికి పూర్ణము అనేటటువంటి విషయం సున్నా అని తీసుకుంటే మీకు అర్థం కాదు. ఆ పూర్ణము అనే దాంట్లోనే ఏమిటి అనేది ఆ శాస్త్రపరంగా నేర్చుకోవాలి. మీకు ఇప్పుడు ఈశావాస్య ఉపనిషత్తులో దీని గురించిన పూర్తి అవగాహన జరుగుతోంది. రాజీ చెప్తోంది దాని గురించి, శ్రద్ధగా వినండి. కాబట్టి విచార స్వరూపము ఎలా ఉంటుంది? గురువు తన గురువు దగ్గర నేర్చుకున్నటువంటి ఆ బ్రహ్మ విద్యని
యథాతథంగా శిష్యుడికి చెప్తాడు. ఏది మిగుల్చుకోకుండా ఆ శిష్యుడికి అది అందిస్తాడు. ఇది సంప్రదాయబద్ధంగా వచ్చేటటువంటి విద్య. కాబట్టి ఒక శ్రోత్రియుడు అనేటువంటి బ్రహ్మనిష్ట కలిగినటువంటి ఆ గురువుని ఎంచుకోవాలి. శ్రోత్రియుడు అంటే శృతిని ఆశ్రయించిన వాడు. శృతిని ఆశ్రయించిన వాళ్ళు 2 రకాలు ఉంటారు. పరావిద్యని అందుకున్నవాడు, అపరావిద్యని అందుకున్నవాడు. మరి అపరావిద్యని అందుకున్నవాడు అంటే కేవలం వేద పారాయణం వరకే పనికొస్తారు. ఆ వేదాన్ని ఎలా చాంట్ చేయాలి, స్వరబద్ధంగా ఎలా చేయాలి, ఇదంతా 12 ఏళ్ల శిక్షణ ఉంటుంది. ఆ శిక్షణలో వాడు బాగా ఆరితేరు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ శిక్షణ ఇవ్వడానికి చాలా సమర్థవంతంగా చేయగలుగుతారు. అదే పరావిద్య నేర్చుకున్నటువంటి గురువు ఆ పరావిద్యని గురువు ద్వారా అందుకొని ఆ బ్రహ్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుని ఆ బ్రహ్మనిష్టలో ఎవరైతే ఉంటారో, బ్రహ్మ అన్న ఆత్మ అన్న ఒకటే. ఇవి 2 కూడా జీవుడి యొక్క స్వరూపాలు. ఆత్మకే అనేక రకాలైనటువంటి పేర్లు. ఆత్మకి బ్రహ్మ అని, ఆత్మకి ఇదిగో వస్తువు అని, ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి. ఇందులో వస్తువు అని వస్తుంది. ఈ విధంగా ఆ ఆత్మ వస్తువుని పూర్తిగా అవగాహన చేసుకుని ఆ ఆత్మనిష్టలో ఉన్నటువంటి గురువుని ఎంచుకుని ఆ గురువు దగ్గరికి వెళ్ళి సమిత్పాణి అంటే సమిధులను పుచ్చుకుని ఆ గురువుకి వాటిని సమర్పించి అడగాలట, నాకు బ్రహ్మ విద్య నేర్పండి. ఎప్పుడు అడిగాడో అప్పుడు ఆయన దయాసింధుం అంటున్నాడు. దయాసింధం అంటే అతి కరుణతో ఉన్నవాడు, కరుణాసాగరుడు. కాబట్టి ఈ శిష్యుడి యొక్క శ్రద్ధాభక్తులను చూసి ఆ గురువు గారు ఆత్మవిద్యని అందిస్తారు. ఆత్మవిద్యను అందించారు కాబట్టి ఆ గురువు దగ్గర దీర్ఘకాలం శ్రవణం చేసి తన యొక్క సంశయాలన్నింటినీ పోగొట్టుకొని మననం చేసి నిధిధ్యాసన ఎవరైతే చేస్తారో, శ్రవణ మనన నిధిధ్యాసనలు ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళకి మోక్షము, ఆంతర స్వేచ్ఛ అంటే జీవన్ముక్తి, ఈ దేహ పతనానంతరం విదేహముక్తి దొరుకుతుంది. ఇక్కడ జ్ఞానం వల్ల మాత్రమే మోక్షము, అది కూడా ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే మోక్షము. ఈ ఆత్మజ్ఞానం ఎక్కడ ఉంటుంది? శాస్త్రంలో ఉంటుంది. అంటే వేదాంతంలో, సర్వ వేదాంత సిద్ధాంత గోచరం అని చెప్పారు. అంటే ఇది వేదంలో మాత్రమే మనకి, అంటే శాస్త్రంలో మాత్రమే దొరుకుతుంది. ఈ శాస్త్రంలో మాత్రమే దొరుకుతుందంటే ఏమిటి? ఇది ఒక దర్పణం ముందు మనం నుంచుని మనం చూసాం అనుకోండి, ఆ దర్పణం కనిపించదు, మన యొక్క ముఖార విందమే కనిపిస్తుంది. అదే మాదిరిగా ఈ వేదాంతము మీ యొక్క నిజస్వరూపాన్ని మీకు అందిస్తుంది. అయితే ఆ దర్పణాన్ని చూసేటటువంటి విధి విధానం మనకు తెలియాలి. ఆ దర్పణాన్ని చూసేటటువంటి విధి విధానం అంటే ఆ దర్పణం రివర్స్ డైరెక్షన్లో పెట్టుకున్నారనుకోండి, అంటే ఆ షైనింగ్ సైడ్ మనకి ఆపోజిట్గా ఉండాలి. అలా కాకుండా రివర్స్ సైడ్ పెట్టుకుంటే మీకు అద్దం మీకు కనిపించదు. ఆ వెనకాల ఉన్నటువంటి ఆ చెక్క భాగం కనిపిస్తుంది, అప్పుడు మీ ముఖం కనిపించదు. కాబట్టి అద్దాన్ని ఎలా వాడాలో చెప్పేటటువంటి ఆ గురువు కావాలి, దర్పణం కావాలి, దర్పణాన్ని ఎలా వాడాలో తెలియజేసేటటువంటి గురువు కావాలి. ఇక్కడ వేదాంతం అనేది చాలా సూక్ష్మమైనటువంటి విషయం. ఆత్మ విషయము, బ్రహ్మ విషయం చాలా సూక్ష్మమైనటువంటి విషయం. అది తెలుసుకోవడానికి మనం స్వయం శక్తితోటి ప్రయత్నించినట్టయితే అది లభ్యము కాదు అనే విషయాన్ని చెప్పడం కోసమే మళ్ళీ శంకర భగవత్పాదులు ప్రత్యేకించి ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఒక పదానికి అనేక అర్థాలు ఉంటాయి. ఆత్మ అనే విషయం తీసుకున్నట్టయితే ఆత్మ అంటే నేను, ఆత్మ అంటే మనస్సు అని కొన్ని విషయాల్లో చెప్తూ ఉంటారు. అలాగే బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు, చతుర్ముఖ బ్రహ్మ, సచ్చిదానంద పరమాత్మ,
ఓంకారము, ఇట్లా అనేక రకాలైనటువంటి మీనింగ్లు ఉన్నాయి. ఇందులో ఏది మనం తీసుకోవాలి అంటే తాత్పర్యం చాలా నిగూఢంగా ఉంటుంది కాబట్టి ఆ తాత్పర్యాన్ని వాచ్యార్థం తీసుకోకుండా దాని యొక్క ఆ తాత్పర్యం ఏదుందో, అంతరార్థం ఏదుందో తెలుసుకోవాలి అంటే గురువు యొక్క ఆ బోధ చాలా ముఖ్యము. గురువు సంప్రదాయబద్ధంగా నేర్చుకున్నటువంటి ఆ విద్యని అందించినప్పుడే, ఆ విద్యని దీర్ఘకాలం శ్రవణం చేసినప్పుడే మనకి ఆత్మబోధ అర్థమవుతుంది. ఈ ఆత్మ విచారణ మనం చేయగలుగుతాం. ఎందుకంటే ఇక్కడంతా మనం అంతకుముందు నేర్చుకున్నటువంటి విద్యకి ఆపోజిట్గా ఉంటుంది. అంతకుముందు మోక్షము అంటే స్వర్గప్రాప్తి అనుకున్నాం. ఇప్పుడు మోక్షం అంటే స్వర్గప్రాప్తి కాదు. మోక్షము అంటే మీ ఆంతర స్వేచ్ఛ, మీకు శాంతి, ఆనందము, భద్రత కావాలి. ఈ శాంతి, ఆనందము, భద్రత వస్తువుల్లో లేదు, ప్రదేశాల్లో లేదు, పరిస్థితుల్లో లేదు, వ్యక్తుల్లో లేదు. ఇది మీ యొక్క స్వరూపము. ఈ స్వరూపాన్ని మీరు తెలుసుకుంటే మీకు వాటి గురించినటువంటి ప్రయత్నము చేయక్కర్లేదు. కాబట్టి ఈ మోక్షం అనేది సిద్ధ వస్తువు, సాధ్య వస్తువు కాదు. ఇది స్వతసిద్ధము. తెలుసుకోవడమే తరువాయి. తెలుసుకుని దాన్ని మీరు స్వీకరించి ఆ నిష్టలో ఉండగలగాలి. అప్పుడే మీకు ఆ ఆనందం లభిస్తుంది. ఈ రోజు తెలుసుకున్నటువంటి విషయాన్ని 4 అంశాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిది, మోక్షము జ్ఞానం వల్ల మాత్రమే ఏర్పడుతుంది. జ్ఞానం ఆత్మవిచారణ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఆత్మవిచారణ శాస్త్ర అధ్యయనం వల్ల మాత్రమే సాధ్యము. ఉపనిషత్తులు అధ్యయనం చేస్తేనే ఆత్మవిచారణ జరుగుతుంది. 4వది, ఈ ఆత్మవిచారణ, శాస్త్ర విచారణ గురువు ద్వారానే మనకి లభించాలి. గురువు సన్నిధిలో కూర్చుని శ్రవణ, మనన, నిధిధ్యాసనలు చేయాలి. ఇది ఈ జ్ఞానం వల్ల మాత్రమే అనే విషయంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి సంప్రదాయవిత్తైనటువంటి గురువుని ఏర్పరచుకుని ఆ గురువు దగ్గర దీర్ఘకాలం శ్రవణము, మననము చేసినట్టయితే ఆ జ్ఞానాన్ని నిష్టగా ఏర్పరచుకున్నట్టయితే మీకు ఆనందమే ఆనందము, మోక్షమే మోక్షము, జీవన్ముక్తి ఏర్పడుతుంది. ఇది దీంట్లో ఉండేటటువంటి విషయం. దీంతో మనకి జ్ఞానం వల్ల మాత్రమే మోక్షము అనేటటువంటి విషయం తెలిసింది. ఇప్పుడు కొత్త విషయాన్ని శంకర భగవత్పాదులు ఆవిష్కరిస్తున్నారు. అది అధికారిత్వము. ఈ అధికారిత్వం గురించి చాలా దీర్ఘంగా చర్చిస్తారు. దాన్ని ఊరికే సూత్రప్రాయంగా మొదటి శ్లోకంలో చెప్తున్నారు. అది 7వ శ్లోకము మన లిస్టులో. ఆ శ్లోకం చూద్దాం. అధికారిణమాశాస్తే ఫలసిద్ధిర్విశేషతః ఉపాయా దేశకాలాధ్యాః సంత్యస్మిన్ సహకారిణః. ఫలసిద్ధిః విశేషతః అధికారిణం. అంటే ఈ ఆత్మసిద్ధి అంటే మోక్షము కానీ మనకి కావాలి అన్నట్టయితే ఆ మోక్షానికి అధికారి కావాలి. అధికారి అంటే యోగ్యత కలిగినటువంటి సాధకుడు కావాలి. యోగ్యత లేకుండా ఈ
ఆత్మ విద్య నేర్చుకోవడానికి ప్రయత్నించినట్టయితే ఆ యోగ్యత సాధించకుండా ఆత్మ విద్యని మనం అందుకోవాలని ప్రయత్నించినట్టయితే కేవలం ఈ విద్య అకాడమిక్గా నిలబడుతుంది తప్పితే దానివల్ల ప్రయోజనం ఉండదు. మీకు విషయం తెలుస్తుంది కానీ దానివల్ల ప్రయోజనం, ఆనందం లభించదు. అంటూ ఉంటారు, మేము మాకు ఆ విషయం అంతా తెలిసిందండి, మీరేదో దీనివల్ల జీవన్ముక్తి అంటారు, మాకేం లభించినట్టుగా కనిపించట్లేదు. ఎందువల్ల? అధికారిత్వము లేదు. అధికారిత్వం ఉందా లేదా? మరి మీరు ఈ ప్రశ్న మేము వచ్చిన తర్వాత ఇప్పుడు పెడుతున్నారు, ఇక్కడికి చేరిన తర్వాత నాకు ఈ విషయం చెప్తున్నారు, ఇది అన్యాయం కదా. అంటే చేరిన తర్వాత మీరు ఇంతకాలం ఉన్నారు అంటే మీకు అధికారిత్వం ఉన్నట్టే. అదే స్వామీజీ చెప్తూ ఉంటారు, మీకు కానీ ఈ అధికారిత్వం లేనట్టయితే రెండో రోజే జారుకుంటారు. ఇది మీరు స్వీకరించలేరు. ఇంత లాంగ్ పీరియడ్ ఉంటున్నారంటే మీలో మీకు మార్పు తప్పనిసరిగా వస్తుంది. ఆ మార్పు మీరే చెప్తున్నారు, నాలో నా ఆలోచన విధానంలో మార్పు ఉంది, నేను చేసేటటువంటి ఈ కార్యకలాపాల్లో మార్పు ఉంది. ఇంతవరకు నేను ఒక కన్జ్యూమర్గా బతికాను, ఇప్పుడు కాంట్రిబ్యూటర్గా బతుకుతున్నాను. నా వంతుగా ఈ సొసైటీకి ఏం చేయాలి అనేటటువంటి ఆలోచన నాలో ఉత్పన్నమవుతుంది అని ఈ విధమైనటువంటి పంచమహాయజ్ఞాలు చేసేటటువంటి ఒక యోచన కలిగింది. ఈ విధంగా ఎవరైతే అధికారయ్యారో, ఎవరైతే సాధన చతుష్టయ సంపన్నుడయ్యాడో అటువంటి వాడే విశేషతః అధికారిం ఆశాస్తే, అంటే అధికారిగా నిర్దేశింపబడుతున్నాడు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్ ఏంటంటే జ్ఞానాన్ని అందుకోవాలన్నట్టయితే అధికారి అవ్వాలి. దేశకాలాద్యాః సహకారిణః ఉపాయాః సంతి. దేశము కాలము ఇత్యాది దేశకాలాదులు అస్మిన్ సహకారిణః ఉపాయాః సంతి. అస్మిన్ అంటే ఫలసిద్ధి విషయే, అంటే ఫలాన్ని పొందడానికి, ఫలాన్ని అందుకోవడానికి సహకారిణః ఉపాయాః అంటే ఇవి సహకారీ సాధనాలు అవుతాయి. ఇవి మెయిన్ సాధనం కాదు. అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఆ సాధకుడు సాధన చతుష్టయ సంపన్నుడు అవ్వాలి. ఆ తర్వాత సాధన చతుష్టయ సంపన్నుడు అయిన తర్వాత ఇంకా ఎడిషనల్గా సహాయపడేటటువంటి అంశాలు దేశము కాలము. ఇక్కడ అస్మిన్ విషయే సహకారిణః సంతి అని చెప్పారు. సో సాధన చతుష్టయ సంపన్నుడు అంటే ఎవరు సాధన చతుష్టయ సంపన్నుడు, ఎవరు అధికారి, అధికారి అంటే ఏమిటి అని అధికారిత్వం గురించి చాలా డీటెయిల్డ్గా మనకి ఈ వచ్చే పాఠంలో చెప్పబడుతుంది. ఇంకా సహకారి సాధనాలంటే దేశం ఒక సహకారి సాధనము, కాలం ఒక సహకారి సాధనము. ఆద్యాహ అంటే ఇటువంటి విషయాలు. దేశం అంటే ఏమిటి? మనం ఈ వేదాంత బోధని 10 మంది ఉన్నటువంటి మార్కెట్ ప్లేస్లో చెప్పుకోవచ్చు. ఒక మండి, కూరగాయల మండిలో కూడా ఒక పెండాలు వేసుకుని వేదాంతం చెప్పచ్చు. కానీ ఎవరికి అది సొక్కదు. ఎందుకంటే అది సరైనటువంటి స్థలం కాదు. ఆ స్థలం కూరలు అమ్ముకోవడానికి సౌలభ్యంగా ఉంటుంది, వేదాంత చర్చకి ఆనుకూల్యంగా ఉండదు. చర్చని ఒక ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో ఏర్పరచుకున్న ఒక ఆశ్రమంలో కానీ లేదా కొంచెం జనసంచారం లేనటువంటి ప్రదేశంలో కానీ మనం ఏర్పరచుకున్నట్టయితే అక్కడ ఆ ప్రశాంతత ఉండి మనకి ఆనుకూల్యత దొరికేటటువంటి అవకాశం బాగా ఉంటుంది. అలాగే కాలం, ఆ కాలం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పెట్టుకున్నట్టయితే మనకి బాగా ఉంటుంది. సాధారణంగా ఈ వేదాంతం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఉంటాయి క్లాసులు. ఈ విధంగా మనకి దేశము కాలము సహకారీ సాధనాలు. ఇంకా ఆది అని చెప్పాడు. ఆది అంటే ఆశ్రమం. మనకి 4 ఆశ్రమాలు ఉన్నాయి.
బ్రహ్మచర్యము, గార్హపత్యము, వానప్రస్థము, సన్యాసము. ఈ 4 ఆశ్రమాల్లో బ్రహ్మచర్యము, సన్యాసము వేదాంత అధ్యయనానికి బాగా వీలుపడేటటువంటి ఆశ్రమాలుగా చెప్పబడతాయి. బ్రహ్మచర్యము వేద పూర్వాన్ని అధ్యయనం చేయడానికి పనికొస్తే, సన్యాసము వేద అంతాన్ని అధ్యయనం చేయడానికి పనికొస్తుంది. అయితే మరి మిగతా ఆశ్రమాల వాళ్ళు వీటిని చదవకూడదా అంటే చదవచ్చు. కానీ ఈ ఆశ్రమాల్లో ఉండేటటువంటి సౌలభ్యం వాటిలో ఉండదు. ఎందుకంటే సంసారాన్ని ఈదుకుంటూ ఈ వేదాంతాన్ని అందుకోవాలి. సంసార లంపటంలో పడి ఈ వేదాంతాన్ని అందుకోవడం అనేది కొంచెం కష్టతరమైనటువంటి విషయం. దీనికి స్వామీజీ ఏం చెప్తారంటే, ఒక యాపిల్ పండును కోయాలంటే మీ దగ్గర ఒక స్క్రూ డ్రైవర్ ఉందనుకోండి, స్క్రూ డ్రైవర్తో కూడా కోయొచ్చు. కానీ చాకు ఉన్నట్టయితే దాన్ని చక్కగా కోయచ్చు. ఈ స్క్రూ డ్రైవర్తో కోయొచ్చు అనేది ఎంత కొంచెం కష్టతరమో, ఆ విధంగా గృహస్థు వేదాంతాన్ని అందుకోవడం అనేది కొంచెం కష్టతరమైనటువంటి విషయం. కానీ అది ఇంపాసిబుల్ అయితే కాదు. ఇప్పుడు మనమంతా నేర్చుకుని అందుకుంటున్నాం, జీవన్ముక్తులు అవుతున్నాం. దీంట్లో ఉండేటటువంటి ఆనందాన్ని చవి చూస్తున్నాం. ఎందువల్ల? దీనిలో ఉండేటటువంటి ఆసక్తి, దీనిలో ఉండేటటువంటి ఆ మాధుర్యము, ఇవన్నీ మనకి ఎందువల్ల అందుతున్నాయంటే, మనం ఆల్రెడీ దీనికి కావలసినటువంటి హోంవర్క్ని గత జన్మల్లో చేసి ఉన్నాం కాబట్టి మనం సాధన చతుష్టయ సంపన్నులయ్యే ఉన్నాం. సాధన చతుష్టయ సంపన్నులై ఈ విషయాన్ని మనం గ్రహిస్తున్నాం కాబట్టి దీంట్లో ఉండేటటువంటి ఆనందం మనకి లభిస్తోంది. ఈ విధంగా మొట్టమొదటి అధికారిత్వము సాధన చతుష్టయ సంపన్నుడై ఉండాలి. ఇంకా సహకారి అధికారం అంటే సహకారి సాధనాలు, అవి దేశము, కాలము, ఆశ్రమము. ఇంకా ముందు క్లాసులో ఈ అధికారిత్వం అంటే ఏమిటో ఇంకా డీటెయిల్డ్గా మనం తెలుసుకోబోతున్నాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.